వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇన్ జనరల్ గా మనం బేబీస్ తో ట్రావెలింగ్ పర్పస్ లో అవుటింగ్ వెళ్ళినప్పుడు, స్పెషల్ గా కార్ లో బేబీతో ట్రావెల్ చేసినప్పుడు మన ఒళ్ళో కూర్చోబెట్టి బేబీతో పాటు ట్రావెలింగ్ చేయడం కన్నా స్పెషల్ గా కార్ సీట్ లో కనుక బేబీని కూర్చోబెట్టి ట్రావెల్ చేసామనుకోండి, బేబీకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. ఈరోజు ఈ వీడియోలో భాగంగా కార్ సీట్ కమ్ క్యారీ కాట్, అదేవిధంగా మల్టీపర్పస్ కింద యూజ్ అయ్యే లెవలప్ వారి 4-in-1 క్యారీ కాట్ లేదా కార్ సీట్ కి సంబంధించి కంప్లీట్ రివ్యూ అండ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో రూపంలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో బేబీ కేర్ వీడియోస్ కోసం, బేబీ ప్రొడక్ట్ రివ్యూస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం, మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి మీరు కూడా లేట్ చేయకుండా వెంటనే మన ఛానల్లో జాయిన్ అయిపోండి. లెవలప్ వారి 4-in-1 క్యారీ కాట్ ఏదైతే ఉందో 15 months వచ్చేంత వరకు యూస్ చేసుకోవచ్చండి. వెయిట్ కెపాసిటీ గురించి మాట్లాడితే బేబీ యొక్క వెయిట్ కెపాసిటీ 13 kgs ఉన్నంత వరకు ఈ క్యారీ కార్ట్ని లాంగ్ టర్మ్లో యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటంటే హ్యాండిల్ని మనం అడ్జస్ట్ చేసుకొని 4 విధాలుగా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పొజిషన్లో దీన్ని మనం ఫీడింగ్ చైర్లా యూజ్ చేసుకోవచ్చు. అలా యూజ్ చేయడం కోసం మనం ఏం చేయాలంటే హ్యాండిల్ ఏదైతే ఉందో దానికి 2 sides మనకి క్లిప్స్ ఉంటాయండి. జస్ట్ వాటిని లాంగ్ ప్రెస్ చేసేసి బ్యాక్ సైడ్ కనుక పెట్టేస్తే కంప్లీట్గా రెస్ట్ పొజిషన్లో, ఆ పొజిషన్లో మనం బేబీకి ఫీడింగ్ చేయడానికి అంటే బాటిల్ ఫీడింగ్ చేయడానికి మనం ఫీడింగ్ పొజిషన్లో యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ పొజిషన్లో ఈ హ్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని మనం అప్ చేసేసి ఇన్ఫాంట్స్ని క్యారీ చేయడానికి, అంటే బేబీ మనం బయటకు వెళ్ళినప్పుడు, షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు కానీ, లేదంటే కార్లో ట్రావెల్ చేసి బేబీని మనం ఈజీగా బయటికి తీయడానికి క్యారీ కార్ట్ లాగా మనం దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే హ్యాండిల్ని మనం కొంచెం ఫ్రంట్లో ఫేస్ చేసేసి బేబీని మనం కార్లో కూర్చుని పెట్టేటప్పుడు ఫార్వర్డ్ ఫేసింగ్ ఉండటం కోసం హ్యాండిల్ మనం ఫ్రంట్ చేసేసి కార్ సీట్ లాగా కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫోర్త్ పొజిషన్లో హ్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మనం బ్యాక్ రెస్ట్ పొజిషన్లో పెట్టేసి బేబీకి ఒక రాకర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగా హ్యాండిల్ పొజిషన్ బట్టి దీన్ని మనం 4 విధాలుగా ఒకే క్యారీ కార్ట్ని మనం మల్టీపర్పస్లో బేబీస్ కోసం యూజ్ చేసుకోవచ్చండి. మీరు చూస్తున్నట్టు ఎక్స్ట్రా సాఫ్ట్ స్మూత్ ప్యాడింగ్ అనేది ఉంటుంది. ఈ పొజిషన్ ఏదైతే ఉంటుందో అంటే బేబీకి హెడ్కి 2 sides ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది. రెస్టింగ్ పొజిషన్లో కంప్లీట్గా బేబీని మనం 360 డైరెక్షన్లో సాఫ్ట్ అండ్ స్మూత్ ప్యాడింగ్ అనేది ఉంటుందండి. సో బేబీ యొక్క సెన్సిటివ్ డెలికేటెడ్ స్మూత్ స్కిన్కి ఒక ఎక్స్ట్రా కంఫర్ట్ని క్రియేట్ చేస్తుంది. అలాగే వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే జనరల్గా మనం బేబీస్తో ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కార్ సీట్కి మనకి బెల్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. దీనిలో మనకి 5 point సేఫ్టీ హార్నెస్ ఉంటుంది. అంటే బేబీకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, టాప్ సైడ్, బాటమ్ సైడ్ కంప్లీట్గా 360 degrees డైరెక్షన్లో బేబీకి ప్రొటెక్షన్ ఇస్తుందండి. సడన్గా మనం బ్రేక్ వేసినా, అనుకోకుండా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా బేబీకి ఎటువంటి హార్మ్ కలగకుండా కంప్లీట్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ కలిగించడం కోసం ఇక 5 point సేఫ్టీ హార్నెస్ అనేది చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటంటే జస్ట్ ఒక్కసారి ఈ డౌన్ బెల్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం జస్ట్ ఒక్కసారి పుల్ చేసి మనం ఈ యొక్క కార్ సీట్ లేదా క్యారీ కార్ట్ని మనం ఈజీగా హైట్ లెవెల్ని చాలా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెవెల్లో ఈ క్యారీ కార్ట్ హైట్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. హైట్ అడ్జస్ట్మెంట్ కోసం మనకి బ్యాక్ సైడ్ హైట్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ ఉంటుంది. సో మీ బేబీ యొక్క వెయిట్ ఆధారంగా, హైట్ ఆధారంగా మనం దీనికి బ్యాక్ సైడ్ టర్న్ చేస్తే బెల్ట్ని లూజ్ చేసేసి బేబీ యొక్క వెయిట్ ఆధారంగా ఈజీగా మనం 3 పొజిషన్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్యారీ కార్ట్ యొక్క కవర్ ఏదైతే ఉందో అది మనకి ఈజీగానే రిమూవ్ చేసుకోవచ్చు అండి. ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో కంప్లీట్గా కవర్ అంతా మనం రిమూవ్ చేసేసి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వాష్ చేసి హైజీన్ మెయింటైన్ చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నట్టు ఇది మనకి డిటాచబుల్ క్యానపీతో పాటు వస్తుందండి. సో క్యానపీని కావాలంటే మీరు ఉంచుకోవచ్చు, లేదంటే రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు. సో ఈ క్యానపీ ఏం చేస్తుందంటే బేబీని మనం క్యారీ కార్ట్లో పెట్టి క్యారీ చేసినప్పుడు, లేదంటే బేబీ రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు బేబీకి సన్లైట్ తగలకుండా, లైటింగ్ తగలకుండా చక్కగా ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా క్యానపీ అనేది యూజ్ అవుతుంది. అండ్ సేఫ్టీ పరంగా చూసుకుంటే ఇది యూరోపియన్ స్టాండర్డ్స్ సర్టిఫై చేయబడింది కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా మన బేబీస్ కోసం సేఫ్గా మీరు కార్లో వెళ్ళినప్పుడు లేదంటే బేబీని క్యారీ చేయడానికి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని మనం కార్లో ప్లేస్ చేసేటప్పుడు ఎలా దీన్ని అసెంబుల్ చేయాలో చూద్దామండి. నేనైతే ఒక క్యారీ
కార్డ్ కొనాలి, అలాగే ఒక కార్ సీట్లో కూడా యూజ్ అవ్వాలి, మనకి మల్టీపర్పస్ కింద యూజ్ అవ్వాలంటే హైగా ఈ ప్రోడక్ట్ నేను రికమెండ్ చేస్తానండి. సో లెవలప్ వారి 4-in-1 క్యారీ కార్డ్ ఏదైతే ఉందో ఇది మనకి అమెజాన్ అండ్ లెవలప్ వాళ్ళ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించి కంప్లీట్ లింక్ డీటెయిల్స్ అనేవి వీడియో కొంత డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. ఈరోజు ఈ వీడియోలో భాగంగా బేబీస్ అందరి కోసం ఉపయోగపడే ఒక మంచి ప్రోడక్ట్ రివ్యూ మీ అందరితో షేర్ చేశాను ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో మీ అందరినీ కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.